బయట బోర్డు ఉన్నావు నువ్వు వెళ్ళి బయటకు వెళ్ళి తీసుకురా నువ్వు తీసుకురా చిన్నడి గారికి చెప్తారా ఉపయోగం లేదు సాయి ఎలాగో సాయి మా డ్యూటీ మేము చేస్తున్నాం సార్ మీ డ్యూటీ మీరు చేయండి మాట్లాడారు బాగా సాయం నాకు బాగా రాయలేదు సార్ ఫుట్ మౌంటింగ్ హలో కొత్త సంవత్సరం ఇన్వెస్టిగేషన్ కొన్ని క్లాసెస్ ఏలూరు జిల్లా 3 టౌన్ పోలీసులు మన ఏలూరు డిఎస్పీ గారు వాళ్ళ టీం అంతా కూడా బైక్ దొంగతనాలు ఎక్కువగా అవుతున్న ప్లేసెస్ గుర్తించి అక్కడ సీసీటీవీ కెమెరాల ఏర్పాటు ద్వారా అక్కడ ఒక నిఘా పెట్టడం ద్వారా ఒక ఇంపార్టెంట్ బైక్ గ్యాంగ్ని పట్టుకున్నారు. వీళ్ళు ఫస్ట్ టైం అఫెండర్స్. వీళ్ళు ఇంతకుముందు ఏం కేసులు లేవు వీళ్ళ మీద. వాళ్ళని పట్టుకుంటే సుమారు ఒక 25 లక్షల విలువైన 50 బైక్స్ని వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. వీడి పేరు మహమ్మద్ షాకీర్, ఏజ్ 33. వీడు మెకానిక్. ఈ మాస్టర్ కీ ఎలా తయారు చేయాలి, ఎలా ఓపెన్ చేయాలి, ఈ కనెక్షన్స్ ఎలా చేయాలనే దాంట్లో పెట్టి చేస్తున్నాడు. వాడి దగ్గర కొట్టేసినవన్నీ వీడు గోపిశెట్టి సురేష్. వీడు సేల్స్ మ్యాన్ దగ్గర అమ్మడము, సేల్స్ మ్యాన్ పాత్ర వహించి అందరి దగ్గర అమ్మడం లాంటి పనులు చేస్తున్నారు వీళ్ళు. ఈ 14 మంది రిసీవర్స్ వీళ్ళ దగ్గర నుంచి తీసుకున్న వాళ్ళు బైక్స్. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇలా బైక్లన్నీ కొట్టేసి మన హాస్పిటల్స్ దగ్గర కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ దగ్గర ఉన్న బైక్లన్నీ నిఘా పెట్టుకొని ఎప్పుడైతే వీక్గా ఉంటాయి, దానికి తాళం సరిగ్గా లేదు, జీపీఎస్ లేదు, అట్లాంటి బైక్స్ అన్ని గుర్తించి దొంగతనం చేసేసి చాలా తక్కువ డబ్బుకి మారుమూల మండలాల్లో అమ్మేస్తున్నారు. ఈ కేసుని వీళ్ళు చాలా చక్కగా నిఘా పెట్టుకొని పట్టుకున్నందుకు నేను అభినందిస్తున్నాను. టోటల్ దీని ద్వారా ఈ 50 బైకులు కూడా వాళ్ళకి బాధితులకి అందజేయడం జరుగుతుంది. దీనివల్ల నేను ఇంకొకసారి చెప్తున్నాము, ప్రతిసారి మన ఈ మధ్య స్మార్ట్ లాక్స్ వస్తున్నాయి. ఏదైనా మీ దగ్గర బైక్ పెట్టుకుంటున్నప్పుడు ఒక 500 రూపాయలు ఎంతో విలువ చేస్తుంది స్మార్ట్ లాక్. ఆ లాక్ కానీ మీ బైక్కి ఇన్స్టాల్ చేసుకుంటే మీ బైక్ని ఏమైనా కదిలిచ్చినా, దాని వైర్ ఏమన్నా కట్ చేసినా, ఏమైనా బ్రేక్ చేయడానికి ట్రై చేసినా అది పెద్దగా అలారంతో సౌండ్ చేస్తూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ అలర్ట్ చేస్తుంది. తద్వారా వాడు ఆ బైక్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోయే అవకాశం ఉంది. లేదు, జీపీఎస్ పెట్టుకోవచ్చు. జీపీఎస్ 2000 అయితే మీ జీపీఎస్ వస్తుంది. మీ బండ్లు ఇప్పుడు ఒక్కొక్క బండి కూడా 80,000 90,000 కాస్ట్ అవుతుంది. మీరు జీపీఎస్ పెట్టుకుంటే మీ బండి ఖచ్చితంగా దొరకడానికి 100% ఆస్కారం ఉంటాయి. కాబట్టి ఈ 2 కూడా పెట్టుకోమని కోరుకుంటున్నాం. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్, చింతల్పూడిలో 2023లో జరిగిన కేసు ఇది. సెక్షువల్ జెలసీ తోటి ఒక అఫైర్ పెట్టుకున్నాడు ఒక ఆమెతోటి. ఆ అమ్మాయి
వీటితో పాటు ఇంకొకరితో కూడా ఎవరితో ఉంటున్నారన్న ఒక అనుమానంతో అమ్మాయిని మారుమూల ప్రాంతానికి తీసుకెళ్ళి చంపేసి పడేస్తాడు. 7 రోజుల తర్వాత ఈ మిస్సింగ్ కేసుని పట్టుకొని పోలీసులు ఆల్మోస్ట్ డికంపోజ్ అయిపోయిన బాడీని ట్రేస్ చేసుకొని ఆ అమ్మాయి ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేసుకొని ఆ కేసు అంతా బిల్డ్ చేసుకొని ఎవిడెన్స్ రికార్డ్ చేసుకొని ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్న ఎస్బీసీఐ గారు దానికి ఐఓ ఆయన పరిధిలో ఈరోజు మన సెకండ్ డీజే కోర్టులో ఇందిరా ప్రియదర్శిని గారు తీర్పిచ్చి లైఫ్ కన్విక్షన్ అతనికి వచ్చేటట్లు చేయగలిగారు. సో ఇట్లాంటి చాలా కేసెస్లో మన కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా అయితేనేమి అప్లికేషన్స్ ద్వారానైతేనేమి చాలామంది ముద్దాయిలకి కఠిన కారాగార శిక్షలు, యావజ్జీవ కారాగార శిక్షలు ఆల్మోస్ట్ మనకి దీంతో అయితే నాకు తెలిసి 30 మందికి ఇప్పటి వరకు యావజ్జీవ కారాగార శిక్షలు పడ్డాయి మన దగ్గర. దీంతోపాటు వాడు ఆ సాక్ష్యాలు తారుమారు చేసినందుకు కూడా 5 ఏళ్ళు శిక్ష పడింది. సో ఇంకొకటి నేను చెప్పదలుచుకున్నానంటే ప్రజలకి, మీ దగ్గర ఏదైనా క్రైమ్ సీన్ ఉన్నప్పుడు ఆ క్రైమ్ సీన్లోకి హడాబడిగా వెళ్ళిపోయి మీరు అన్ని దాన్ని డిస్టర్బ్ చేశారనుకోండి, మీకు 5 ఏళ్ళు శిక్ష పడుతుంది. ప్రెస్లో కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాము, మన వీడియోలన్నీ తీసుకోవాలా, కానీ క్రైమ్ సీన్లో మనం డిస్టర్బ్ చేయకూడదు. క్రైమ్ సీన్కి దూరంగా ఉండి అక్కడ ఏం జరుగుతుంది, పోలీసులు వచ్చేంత వరకు కూడా పోలీసు కంటే మనమే ముందు వెళ్ళిపోయామని చెప్పేసి క్రైమ్ సీన్ డిస్టర్బ్ చేయడం లాంటివి చేయకుండా వెంటనే పోలీస్కి సమాచారం ఇస్తే వాళ్ళు వచ్చి కార్డన్ ఆఫ్ చేస్తారు. దాంట్లో వాల్యుబుల్ ఆధారాలు దొరుకుతాయి, ఫుట్ ప్రింట్ దొరుకుతుంది, ఫింగర్ ప్రింట్ దొరుకుతుంది, చిన్న వెంట్రుక కూడా ఆధారమే. అలాంటి వాటితో నేరస్తులకి శిక్షలు పడతాయి. సో ప్రజలందరూ కూడా ఏదైనా అట్లాంటి మీ ఇంట్లో దొంగతనాలు జరిగినా, ఏదైనా ఇట్లాంటి దారుణమైన విషయమైన హత్య లాంటివి జరిగినా మీరు ఆవేశపడి వెళ్ళిపోయి క్రైమ్ సీన్ని డిస్టర్బ్ చేయొద్దు. డిస్టర్బ్ చేస్తే మీకు 5 ఏళ్ళు శిక్ష పడుతుంది. ఓకే, థ్యాంక్ యూ.